విజయవాడలో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. క్రమేణా వరద ముంపు నుంచి నగరం బయటపడుతోంది. ఇదే సమయంలో భారీ వర్షాలతో ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఈ సమయంలోనే వరదల కారణంగా జరిగిన నష్టం అంచనా మొదలయ్యింది. నగరంలో నష్టం అంచనాపైన ప్రతి ఇంటికి అధికారులు వెళ్లనున్నారు. దీనికోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇదే సమయంలో ప్రభుత్వం వరద బాధితులకు కీలక సూచనలు చేసింది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని 2.32 లక్షల నివాసాల్లో నష్టం సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 2,32,000 లక్షల గృహాలతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. దీనికి గాను రెవెన్యూ సచివాలయ సిబ్బందితో 17,000 బృందాలను ఏర్పాటు చేశారు. నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ బృందాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ ఆర్పి సిసోడియా నేతృత్వంలో ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ ఇచ్చారు. నష్టం అంచనా కోసం ఒక్కో బృందానికి డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహిస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. వారితో పాటు వార్డు సెక్రటరీ, వాలంటీర్, పోలీస్ సిబ్బంది ఒకరు ఉంటారన్నారు. 3 రోజుల్లో నష్టాన్ని నమోదు చేస్తామన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ అధికారితో పాటు జిల్లా అధికారి ఒకరు పనిచేస్తారని వెల్లడించారు. ఇక ఎన్యూమరేషన్ బృందాలు వచ్చిన సమయంలో గృహ వ్యాపార సంస్థల యజమానులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సృజన కోరారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఎన్యూమరేషన్కు ఇబ్బంది లేకుండా ఉంటుందని సూచించారు. ఏదైనా కారణం వల్ల ఇంట్లో ఎవరూ లేకుంటే వార్డు సెక్రటరీ సమాచారం ఇస్తే మరోసారి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ చేస్తామని వివరించారు. తొలుత గృహాల్లో నష్టం అంచనాకు ప్రాధాన్యం ఇస్తారని కలెక్టర్ చెప్పారు. ఆ తర్వాత ఆటోలు, రిక్షాలు, తోపుడు బండ్లు తదితరాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా విద్యార్థులతో కూడిన మరికొన్ని బృందాలు సమాంతర సర్వే నిర్వహించనున్నాయి.